US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఎక్కువ నిధులని హైదరాబాద్ లో ఉండిపోతే క్యాపిటల్ గా వస్తాయి. అందుకని తిరిగి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలంటే దీనికి ప్రత్యేక సహాయం అందించాలని చెప్పి ఆ రోజు మనం కోరుకొని ఈ ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాదు కాబట్టి 15వ ఆర్థిక సంఘం తర్వాత అందుకని ప్రత్యేకమైన ప్యాకేజ్ దాన్ని ప్రభుత్వంతో ఒప్పించాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు కూర్చొని అందరూ నన్ను సంప్రదించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి అనేక విషయాలు పేర్కొనడం. దాని రకాలే విద్యా సంస్థలు, టెక్నికల్ సంస్థలు, అలాగే పరిశ్రమలు, ఈ జరిగింది. అలాంటి అనేకం ఈ ప్రాంతానికి వచ్చేట్టుగా తీసుకురావడం చేసే ప్రయత్నంలో నా వంతు కూడా నేను చొరవ తీసుకోవడం కూడా జరిగింది. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పటికీ కూడా మనం ఉన్నతమైన స్థానంలో ఉండి ఆ ఉన్నతమైన అభివృద్ధి చేస్తూ మనం పుట్టిన ప్రాంతానికి కూడా మేలు చేయాలని ఆలోచన నేర్పించుకున్నాం. కన్న తల్లిని, జన్మ భూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయేవాడు మహానుడే కాదు. ప్రజాప్రతినిధులందరూ కూడా తమ భాషను కాపాడుకుంటూ తమ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం ఇదోదికంగా కృషి చేయాలనే అవసరాన్ని అందరూ కూడా గుర్తు చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇతరులందరికీ ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సెలవు చెప్తున్నాను. ఇప్పుడు శాసన దగ్గర ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా నేను వచ్చి అక్కడ పాల్గొంటాను. అందులో నా అనుభవం పంచుకుంటాను. మన బంధువులు కాకపోయినా వారు మన హితులు, వారే మనకు నిజమైన చెప్పారు. భారతీయ విషయంలో నాకంటే అదృష్టవంతుడు ఇంకో లేదు నేను చెప్తాను. ఎందుకంటే నేను స్కూల్లో ఎస్పీఎల్ కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ అయినా, యూనివర్సిటీ చైర్మన్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా మీ అందరికీ ఆశ్చర్యకరించే విషయం అంటే నేను రూపాయి రోజు నుంచి ఖర్చు పెట్టాను. ఇంకా రూపాయి ప్రజా జీవనంలో రూపాయి జోబుల నుంచి ఖర్చు పెట్టాను. రూపాయి జోబులో వేసుకోవాలి అంటే దాని అర్థంగా మీరు చూస్తుంది చెప్పండి. నా ఎదుగుదలలో నాకు నా కుటుంబ సభ్యులతో పాటు నాకు పార్టీల సహకారమే ఎక్కువైన విషయాన్ని నేను గర్వంగా ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. నాకు అన్ని విషయాల్లో అక్కడ సహకారం అందించేవాడు. నేను జీవితంలో ఎప్పుడు ఎవరిని అడగలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే నా మిత్రులు నన్ను ఎవరిని అడిగేందుకు అవకాశం కల్పించారు. నేను అడగకుండానే కావాల్సిన అన్ని సమకూడేది. ఈ ఒక పెద్దలు మాట్లాడతారు, రుచికరమైన ఆహారాన్ని ఒక్కరే ఎక్కువ తినుకుంటారు. ఇది వేదం చెప్పింది, వేదంలో చెప్పుకున్నారు. ఆహారాన్ని మాత్రమే కాదు, ఇష్టమైన వాటన్నింటినీ వర్తిస్తుంది. ఏ పని ఒక్కరో చెప్పింది. ఆనందం కూడా అలాగే. మరి మన ఆనందాన్ని నలుగురితో కలిసి పంచుకోవడం, ఆనందం మహదానందాన్ని నలుగురితో కలిసి పంచుకోండి. తద్వారా పెంచుకోవడంతో సజ్జనుల యొక్క వైఖరి, ఇలాంటి సజ్జన విప్లవంతో నాకు పంచసప్త సందర్భంగా ఆనందాన్ని పంచుకోవడం. అందుకే ఈ ఆత్మీయ సంఘం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమాజానికి హితకరమైన ఆలోచనలు ఆచరణ కారణంగా ఎక్సెస్ లభిస్తుంది. చూస్తూ ఉంటే ఏదో తెలియని ఉత్సాహం, అక్కడ కూడా తెలియకుండా నిర్విరామంగా అలసట లేకుండా అందరూ ఇస్తూనే ఉంటుంది. అలా పనిచేద్దామనే ఉత్సాహం ఈ విశాఖపట్నం నాకు కనిపించింది. అదునట్లయితే ఎగిరిపడుతుంటాయో, ఎగిరిపడినా అది కూడా ఉంటాయి. మనం పైకి ఇప్పుడు అలాంటి వైపు ఎక్కువ ఉంచకూడదు. కానీ ఈ ప్రకటించే సముద్ర తీరం నాకు ఎంతో ఆత్మవిశ్వాసం సాధించింది. ఈ ఊరికి రావడం వల్ల ఇక్కడ పెద్దలు కిరణ్ విశ్వనాథ్ గారు, దర్శన్ గారు లాంటి మహనీయుల యొక్క సాన్నిధ్యం లభించింది. ఈ జీవితంలో అనేక కీలక ఘట్టాలు నా జీవితంలో విశాఖపట్నం సాక్ష్యంగా నిలిచింది. ఒక తల్లిదా అర్థంగా చేసుకోవడం కాకుండా నాకు ఎంతో నేర్పించింది. నాకు ఎంతో ఇష్టం ఒరిగే దిశలో తోడ్పాటు అందించింది. అందుకే విశాఖపట్నం అంటే నాకు ఎంతో అభిమానం. రెండవది, నా జీవితంలో నేను పైకి రావడానికి కారణం నేను చేసిన కృషి కొత్త మాత్రమైతే నాకు మిత్రులు అందించే సహకారం.
నేను నమ్మిన పార్టీ, నేను నమ్మిన సిద్ధాంతం, నేను రాష్ట్రీయ స్వయం సంఘం ఏడీలో నేర్చుకున్న క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అవి ముఖ్య కారణమైనప్పటికీ నాకు పైకి రావడానికి ప్రోత్సాహం వచ్చింది కుటుంబంలో బంధువుల కన్నా నా స్నేహితులు. అందుకని నేను చెప్పుకుంటాను, అందరూ ఎవరికి ఎంత సంపద ఉందంటే నాకున్నంత సంపద ఎవరికి లేదని చెప్తున్నాను. మిత్ర సంపద అన్నిటికన్నా పెద్ద బిగ్గెస్ట్ వెల్త్ ఈజ్ ఫ్రెండ్స్. ఆ స్నేహం, ఆ ఫ్రెండ్షిప్ వెల్త్ అవుతుందో అది వ్యక్తుల కన్నా కూడా నిర్ణయిందని చెప్పి మనం చెప్తున్నా. ఆ స్నేహితుల యొక్క సహకారంతో నేను ముందుకు వచ్చాను. సంస్కృతంలో హితోపదేశంలో నారాయణ పండితుడు చెప్పాడు, వరోపి హితవాన్ బంధువ బంధువుల హితో అంటే ఎల్లప్పుడూ మన హితాన్ని శ్రేయస్సును కాంక్షించేవారు, మనకు కష్ట సమయంలో సహాయ సహకారాలు అందించే రాజకీయ పట్ల గౌరవం పెరుగుతుంది. రాజకీయ పట్ల గౌరవం తగ్గిపోతా ఉన్న రోజులు. ఏదో పదవిలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ వచ్చినప్పుడు గౌరవిస్తున్నాను, కానీ తర్వాత అంత గౌరవంగా మాట్లాడారు. చాలా మంది గురించి ఇంకా ఉన్నారు గౌరవంగా ఉండేవాళ్ళు, జనంలో గౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు. లేదని అన్నాం, వాళ్ళ సంఖ్య తగ్గిపోతాం. దానికి కారణం రాజకీయ నాయకులు అక్కడ అవసరం. ఆ రాజకీయ నాయకులు సిద్ధాంతపరం కాకుండా ఇతర రాష్ట్రాలు చేయడం. అలాగే ఎన్నికల్లో కూడా కొత్తగా వచ్చిన పరిణామం ఏంటంటే సైలెంట్ గా మార్పు వచ్చింది ప్రజలు. దాంతో పాటు రాను రాను దేశంలోనూ ప్రాంతాల్లో కూడా రాజకీయంలో కులము, మతం, ప్రాంతం వాటి ప్రభావం పెరుగుతూ, రాజకీయాల ధన ప్రభావం పెరుగుతూ, చెప్పడానికి వీలైనంత, నమ్మడానికి వీలు శక్యంగానంత 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఒక శాసనసభకు ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటే దాని అర్థమేమిటి? ఎంత వ్యవస్థ దెబ్బతింటుంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. కులము కన్నా గుణము మిన్నా, ధనము కన్నా గుణము మిన్నా అనే విషయాన్ని గుర్తించి అలాంటి మంచి గుణం ఉన్న వ్యక్తులను మనం ఎన్నుకోవాలా, అలాంటి వాళ్ళు ప్రోత్సహించాలా. ఈ మార్పు రాజకీయాల్లో ప్రజా జీవనంలో రావాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. మిత్రులారా, నేను ఒక మాట, ఈ విశాఖపట్నం నాకు ఎంతో మనసుకు దగ్గర ఈ విశాఖపట్నం నాకు అందరినీ కలవడం చాలా సంతోషంగా. రాజకీయ పట్ల గౌరవం పెరుగుతుంది. రాజకీయ పట్ల గౌరవం తగ్గిపోతా ఉన్న రోజులు. ఏదో పదవిలో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఎంపీ వచ్చినప్పుడు గౌరవిస్తున్నారు, కానీ తర్వాత అంత గౌరవంగా మాట్లాడారు. చాలా మంది గురించి ఇంకా ఉన్నారు గౌరవంగా ఉండేవాళ్ళు, జనంలో గౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు. లేదని అన్నాం, వాళ్ళ సంఖ్య తగ్గిపోతాం. దానికి కారణం రాజకీయ నాయకులు అక్కడ అవసరం. ఆ రాజకీయ నాయకులు సిద్ధాంతపరం కాకుండా ఇతర రాష్ట్రాలు చేయడం. అలాగే ఎన్నికల్లో కూడా కొత్తగా వచ్చిన పరిణామం ఏంటంటే సైలెంట్ గా మార్పు వచ్చింది ప్రజలు. దాంతో పాటు రాను రాను దేశంలోనూ ప్రాంతాల్లో కూడా రాజకీయంలో కులము, మతం, ప్రాంతం వాటి ప్రభావం పెరుగుతూ, రాజకీయాల ధన ప్రభావం పెరుగుతూ, చెప్పడానికి వీలైనంత, నమ్మడానికి వీలు శక్యంగానంత 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఒక శాసనసభకు ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటే దాని అర్థమేమిటి? ఎంత వ్యవస్థ దెబ్బతిండిపోయింది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. కులము కన్నా గుణము మిన్నా, ధనము కన్నా గుణము మిన్నా అనే విషయాన్ని గుర్తించి అలాంటి మంచి గుణం ఉన్న వ్యక్తులను మనం ఎన్నుకోవాలా, అలాంటి వాళ్ళు ప్రోత్సహించాలా. ఈ మార్పు రాజకీయాల్లో ప్రజా జీవనంలో రావాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. మిత్రులారా, నేను ఒక మాట, ఈ విశాఖపట్నం నాకు ఎంతో మనసుకు దగ్గర ఈ విశాఖపట్నం నాకు అందరినీ కలవడం చాలా సంతోషంగా. చదివారు శాసనసభ్యులందరూ కూడా అలవాటు చేసుకోబెట్టుకోవాల్సిన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా పార్టీ యొక్క సిద్ధాంతాలను తెలుసుకోవాలి. ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆ నాయకుల యొక్క జీవితాలు, వాళ్ళు చూపే స్ఫూర్తి మార్గాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ దిశలో ముందుకు వెళ్ళాలి. పార్టీకి సిద్ధాంతాన్ని కట్టుకుంటారు. సిద్ధాంతం తగ్గిపోతా ఉంది, ప్రార్థాంతం ఎక్కువైపోతుంది. పార్టీని మారడం కూడా ఆనవాయితీగా మారిపోతుంది. ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటే అర్థం కాని పరిస్థితి వస్తుంది. బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ దగ్గర బస్సులో రాకపోకలు సమయాలు వేసుకుంటారు, సమయం సారి మీద. అలాగే రాజకీయ నాయకులు ఊళ్ళో బోర్డు పెట్టి ప్రస్తుతం పలానా రాజకీయ నాయకులు లేటెస్ట్ గా ఈరోజు ఉదయం వరకు ఇది పరిస్థితి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం మంచిది కాదు. సిద్ధాంతపరమైన రాజకీయాలను మనం ప్రోత్సహించాలి. ఏ సిద్ధాంతం?
రెండవది క్రమశిక్షణాయుతమైన రాజకీయాలను ప్రోత్సహించాలి. పద్ధతిగా నడవడం, పద్ధతిగా మాట్లాడడం ఎక్కువ దాన్ని అలవాటు చేసుకోవాలా. అలాంటి అలవాటు ఉన్నవాళ్ళని మనం గౌరవించాలి. ఎవరు చెప్తున్నారు సార్ మిగతా విషయాలు పక్కన పెట్టినా ఈ ఎలక్షన్ లో మాత్రం మీరు చెప్పిన విషయాన్ని ఒకసారి బాగా జనమంతా గమనించారు, దాని పక్కన నడుచుకున్నారు. ఏంటంటే మీరు చెప్పేవాడు కదా కూతురు మాడేవాడు ఏం చేయాలంటే ఏం చేయబడదు, కూతురునే సైలెంట్ గా ఒక సంబంధం చెప్పాలి. చాలా మంది అనే కారణం వల్ల ఒక వేవులాగా వచ్చింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. రాజకీయంలో వాటి ఓడిపోవాలి. చట్టసభల్లో హుందాగా ఉండాలి. డిగ్నిటీ, డెకరం, డీసెన్సీ, డిసిప్లిన్, డిస్కస్, డిబేట్, డిసైడ్, డు నాట్ డిస్రప్ట్ అనేది సూత్రం. అది ఒక గీత లాంటి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా తమ నడవడికలు 8 గంటలకు వెళితే 1 గంట వరకు దాకా బయటకు వచ్చేవాడు కాదు. అప్పుడు వయసు కూడా ఉంది కాబట్టి పాలన అలవాటు కావాలి. 3 మన యొక్క ఆ కార్య దీక్ష ఉంటే కార్య దక్షత దానింటే మనకు వస్తుంది. క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష, కార్యదక్షత ఇవన్నీ వచ్చినప్పుడు ఆ అవకాశాలు మనం సరిగ్గా ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. నేను స్కూల్ కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఉద్యమాల సందర్భంగా అంతకుముందు ఉద్యమాల్లో ప్రభుత్వం నిర్వర్తించిన పాత్రలు చదువుకునేవాడు. పత్రికలు వరుసగా చిన్నప్పటి నుంచి పత్రికలు చదవడం నాకు బాగా అలవాటు. వచ్చే వ్యాసాన్ని కూడా బాగా చదివేవాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత లైబ్రరీకి వెళ్ళి 52 తెలుగుదేశం గారు ఏం చెప్పారు, నర్సన్ గారు ఏం చెప్పారు, తర్వాత నాయుడు గారు ఏం చెప్పారు, ఇలా పార్లమెంట్ లో ఇదే ముఖర్జీ ఏం చెప్పారు, అరుణ్ గారు, వాజ్పేయి గారు, నాథ్పాయ్ గారు, అలాగే మస్తానీ గారు, అలాగే భూపేష్ గుప్తా గారు, అలాగే పెద్దల ఆచార్య రంగా గారు, అలాగే రాజగోపాల్చారి గారు, ఇలాంటి మహనీయుల యొక్క ప్రసంగాలన్నీ చదివేవాడిని. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని. వాటిని అనుసరించి శాసనసభలో నా నిలబడిన ప్రయత్నం చేసి మాట్లాడేవాడిని. అలాగే పార్లమెంట్ వెళ్ళినప్పుడు కూడా పార్లమెంట్ అంతా చెప్పిన మహనీయులు రాజ్యాంగ నిర్ణాయక సభలో ప్రముఖులైన యొక్క నాయకుల యొక్క ప్రసంగాన్ని కూడా చదివాను. ఎంతో స్ఫూర్తినిచ్చాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.